హాయ్ వర్స్ వెల్కమ్ టు నాన్ చేతి వంట. సో నాన్ వెజ్ ప్రియులకైతే ఈరోజు నేను ఒక మంచి నాన్ వెజ్ స్టోర్ చూపించబోతున్నాను. సో ఇప్పటిదాకా మనకు నాన్ చేతి వంటలు ఎలా చేస్తారనే వీడియోస్ చూసాం కదా. సో మరి ఆ వంటల కోసం తీసుకొచ్చే నాన్ వెజ్ ఎక్కడ దొరుకుతుంది, ఏమేమి స్పెషాలిటీస్ ఉన్నాయి, ఇవన్నీ తెలుసుకోవడానికి ఈరోజైతే నేను వనస్థలిపురంలో ఉన్నట్టు వైదేహి నగర్కి వచ్చేసాను. సో మనకి ఇది చూస్తున్నారు వెనుక F2 ఫిష్ అండ్ ఫ్లెష్ అనమాట. సో ఇది నాన్ వెజ్ స్టోర్ కంప్లీట్గా. సో అంటే ఫ్రెష్ ఐటమ్స్ రెడీగా ఉంటుంది అనమాట. సో ఎప్పటికప్పుడు క్లీన్ చేసి మనకు ఐటమ్స్ ఇస్తారు. ఇందులో ఏమేమి ఐటమ్స్ ఉంటాయి అనేది లోపలికి చూద్దాం. సో ఫస్ట్ అయితే అందరికీ నాన్ వెజ్ అంటే ఫస్ట్ గుర్తొచ్చేది చికెన్. సో ఆ చికెన్లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. సో ఇక్కడ మనం చూడవచ్చు, ఇక్కడే ఆఫర్ పెట్టారు. కేజీ చికెన్కి, బాయిలర్ చికెన్కి 5 గుడ్లంట. సో మంచి ఆఫర్ ఇది కూడా. సో లోపలికి వెళ్దాం, ఇంకేమేమి వెరైటీస్ ఉన్నాయని తెలుసుకుందాం. సో మీకు ల్యాండ్ మార్క్ కూడా చెప్తాను. ఇది ఇటు బిఎన్ రెడ్డి నగర్ నుంచి వస్తుంటే వైదేహి నగర్ వెళ్తుంటే విజయ డయాగ్నోస్టిక్స్ స్టోర్కి ఎదురుగానే ఉంటుంది, లేదా వనస్థలిపురం నుంచి వస్తుంటే మాత్రం వైదేహి నగర్ జంక్షన్లోనే ఉంటుంది. సో దీనికి 2 కనెక్టివిటీస్ ఉన్నాయి. సో లోపలికి వెళ్దాం. సో F2 ఫిష్ అండ్ ఫ్లెష్లో ఈ స్టోర్లో ఉన్నటువంటి వెరైటీస్ గురించి మనకు తెలియడానికి స్టోర్ ఇన్ఛార్జ్ తిరుపతిరావు మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. అన్న హాయ్. హాయ్ అండి. సో ఇప్పుడు స్టోర్లోకి వచ్చాం. స్టోర్ అయితే చాలా పెద్దగా ఉంది, ఒక మినీ సూపర్ మార్కెట్ టైప్ ఉంది. ఇంత పెద్దగా పెట్టారు కదా, ఎందుకు పెట్టారు అసలు? ఇంత హైదరాబాద్ వాస్తవ్యులకి ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం బట్టి హైజీనిక్గా ఆరోగ్యవంతంగా ఉండాలంటే అన్ని వసతులతో కల్పించి పెద్దగా పెట్టి ఫిష్ మార్ట్. ఎందుకంటే కొన్ని ప్రదేశాల్లో కేరళ కానీ, మహారాష్ట్ర కానీ, గుజరాత్ కానీ పెద్ద పెద్ద మార్ట్ పెట్టి వాళ్ళు మంచిగా ఇవ్వడం జరుగుతుంది ఆరోగ్యవంతంగా. ఇప్పుడు మార్కెట్కి వెళ్తారు, అలా ఉన్న రుచికి కొంతమంది చేపలు తినడమే మానేసే పరిస్థితిలో ఉంది. కానీ అలా కాకుండా హైజీనిక్గా మనం ఇవ్వాలని చెప్పి ఉద్దేశంతో ఈ మార్ట్ పెట్టడం జరిగింది. సో ఇప్పుడు మన దగ్గర మెయిన్ ఏమేమి ఐటమ్స్ దొరుకుతాయి ఎక్కువ? మన కాన్సెప్ట్ ఏంటంటే మెయిన్గా సముద్రపు చేపలు, సీ మెటీరియల్ ఏంటంటే ఆరోగ్యానికి మంచిది, కంటికి మంచిది, పిల్లలకి తింటే బ్రెయిన్ షార్ప్గా పనిచేస్తుంది, హైజీనిక్గా ఆరోగ్యవంతంగా ఉండొచ్చు. ఇది మండపీత అంటారు, ఎక్స్పోర్ట్ పీతలు. చైనా, తైవాన్, సింగపూర్ ఇలా ఎక్స్పోర్ట్ పోతుంది బాగా ఇక్కడ నుంచి. అయితే పెద్ద సైజ్ అయితే ½ కేజీ వస్తే 1200, 1500 ఉంటుంది మనది కేజీ. మన బిలో చిన్న సైజు కాబట్టి ఇక్కడ లోకల్ మార్కెట్, మన డొమెస్టిక్ మార్కెట్ మనం దీన్ని తీసుకొస్తున్నాం. సో పీతలు కూడా అవైలబుల్ ఉన్నాయి. అంటే ఇవి పెంచినవి కదా? అవును, పెంచింది కాదు, వీక్లో దొరికింది, కాలంలో దొరికింది. కాలంలో దొరికితే ఓకే ఆర్గానిక్గా ఉంది. ఓకే. సో ఇదేం ఫిష్? ఇది మొయ్యి చేప అంటారు, ముల్లెట్ అంటారు, కట్టి బరలు కూడా అంటారు. సముద్రం. ఇది కేజీ 450కి అమ్ముతున్నాం హోల్సేల్గా. బయట ఇది 500, 550 కూడా ఉండొచ్చు. ఎందుకంటే మనం హోల్సేల్గా ఇక్కడ ఇస్తున్నాము. సైడ్ పెడితే మారిపోతూ ఉంటుంది. నెక్స్ట్ ఇది వచ్చేసి రెడ్ ప్రాన్ అంటారు. ఇది కూడా సముద్ర ప్రాణం. దీంట్లో తక్కువగా వేస్టేజ్ పోద్ది, ఎక్కువగా మీట్ వస్తుంది. చాలా హైజీనిక్గా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది 700కి ఇస్తున్నాం ఈరోజు. సో ఇది చేప అయితే చాలా పెద్దగా ఉంది. ఇదేం చేప అంటారు? ఇది పండుగప్ప అంటారు, కోడే గొరక అంటారు కొన్ని ఏరియాలో. ఓకే. దీనికి చాలా డిమాండ్ ఉన్నట్టు మీద? చాలా డిమాండ్. ఎందుకంటే ఇది బాగా మంచిగా ఉంటుంది, మొత్తం మీటే వస్తుంది. కోస్తే వేసేది తక్కువ, ప్లస్ మీట్ తింటుంటే చాలా చాలా ఆనందంగా ఉంటుంది. ప్రోటీన్ కూడా విపరీతంగా ఉంటుంది. పిల్లకాయలకు బాగా తినిపిస్తే వాళ్ళు చాలా షార్ప్గా ఉంటారు అసలు. ఇది ఇప్పుడు 800. ఇది గొరక అంటారు దీన్ని. ఇది నార్మల్ ఎక్కడ దొరికేది. ఇది 150. ఇది తక్కువ రేట్, అన్ని చోట్ల దొరికింది. నెక్స్ట్ ఇది ఉలస అంటారు. ఇది కూడా ఆరోగ్యానికి మంచి ప్రోటీనికల్ ఫుడ్ అనమాట. ఇది నెత్తాలు అంటారు. ఇది సముద్రం. ఇది 350. ఇది చాలా ఆరోగ్యవంతమైన ఫిష్ అండి. ఇది శంగర్ అంటారు, గులివెందలు అంటారు, గోల్డెన్ ఫిష్ అంటారు. ఇది వండిన తర్వాత కూడా ఇలాగే కనిపిస్తుంది, చాలా క్లారిటీగా ఉంటుంది, చెడిపోదు. ముళ్ళు తీసుకుంటే దీన్ని ఇడిపోయి బ్రహ్మాండంగా ఉంటుంది, టేస్ట్ అదిరిపోతుంది. ఇది కూడా సముద్ర ఫిష్ అండి. ఇది ఉడపరాయి అంటారు. కొన్ని ఏరియాలో సముద్రపు ఇసుకదన్లు అంటారు. ఇది 400. ఇవి ఎండు చేపలు కూడా ఉన్నాయి మన దగ్గర? ఉన్నాయి. సార్ ఎండు చేపల గురించి ఒకసారి ఏమి ఉన్నాయి మన దగ్గర? ఇది నెత్తాలండి, ప్యాకెట్ ½ కేజీ ఉంటుంది. ఇది 250 రూపీస్. ఇది సాల్మన్ ఫిష్. ఇది కావాలంటే సగం కట్ చేసి ఇచ్చాము, సగం ఉంది. ఇది 1000 రూపీస్కే ఇస్తున్నాం. డ్రై పీస్
ఇది పండుగప్ప, ఇది పండుగప్ప వేసింది. ఇది కూడా 1000 రూపీస్కి వేస్తాం. పికిల్స్ ఐటమ్. సో ఇంకా అంటే ఇది చేప పచ్చళ్ళు, రైట్. ఎంత ఉంది కేజీ రేటు? హాఫ్ కేజీ 499. సో ఇప్పుడు మనం పచ్చళ్ళు కూడా ఉన్నాయి ఇందులో ఫిష్కి సంబంధించినవి. సో నెక్స్ట్ ఇక్కడ ఎగ్స్ కూడా పెట్టారు. ఏంటి రెడ్ కలర్ ఎగ్స్ ఏంటని? కంట్రీ ఎగ్స్ అండి. కంట్రీ ఎగ్స్ ప్లస్ నాటుకోడి, విలేజ్ నాటుకోడి ఎగ్స్. నాటుకోడి ఎగ్స్ కూడా అమ్ముతారు మన దగ్గర. ఇవి పైన ఉన్నాయి. ఇవి నాటుకోడి ఎగ్స్, ఇవేమో బ్రౌన్ ఎగ్స్ అంటారు. ఇది ఫామ్ నాటుకోడి ఎగ్స్. ఫామ్ నుంచి తీసుకొచ్చారు. ఇదైతే బాయిలర్ కోడ్ ఎగ్స్ రెగ్యులర్ గా మేటి రెగ్యులర్. ఇవి రేట్ ఇవి? ఇది వచ్చేసి 10 రూపీస్ ఒకటి. ఇది 12 రూపీస్. సో ఇందాక స్టార్టింగ్ లో లైవ్ ఫిష్ అని చెప్పాం కదా. సో మరి ఈ లైవ్ ఫిష్ ఇలా పెడుతున్నారు కదా. సో ఏమేమి ఫిషెస్ ఉన్నాయి మన దగ్గర? ఇది లైవ్ ఫిష్ అండి. ఇది రవ్వ అంటారు దీన్ని. రవ్వ కేజీ 220. పక్కన ఎక్కడైనా కూడా రేట్ ఎక్కువగా ఉంటుంది. 230, 240 కూడా అమ్ముతుంటారు. ప్లస్ ఇది డెడ్ అయితే మనైతే 180కి ఇస్తున్నాం. పక్కన డెడ్ అమ్మే వాళ్ళు ఉన్నారు 200, 220 అలా అమ్ముకుంటా ఉంటారు. మనం హోల్సేల్గా ఇవ్వాలన్న కాన్సెప్ట్ మనం లైవ్ ఫిష్ మాత్రం హోల్సేల్ రేట్కి చేస్తారు. సో మీరే క్లీన్ చేస్తారా మళ్ళీ? మొత్తం డ్రెస్సింగ్ క్లీన్ అండి. సో ఇప్పుడు మీరు లైవ్ ఫిష్ అన్నారు కదా, ఆల్రెడీ చనిపోయే చేపలు అమ్ముతారు బయట రోడ్ ఎంబడి. సో అంటే అవి తింటే ఎలా ఉంటుంది, ఈ లైవ్ ఫిష్ తీసుకొని పోయి వండుకుంటే ఎలా ఉంటుంది, ఏంటి తేడా? సార్ డెడ్ ఏంటంటే ఈ రోజు డెడ్ అవ్వచ్చు, నిన్న డెడ్ అయిపోయి ఉండవచ్చు, మొన్న డెడ్ అయిపోయి ఉండవచ్చు. కనుక అది మనం మాలాంటి తెలిసిన ఏదో కనిపెడతాం, కండిషన్ ఉందా లేదా ఏమైనా డ్యామేజ్ అయిందని. కొత్త వాళ్ళు ఏంటంటే తీసుకెళ్ళిపోతారు. అంత కూర టేస్ట్ రా. ఇదైతే మనం ఎవరు తెలిగిపోయినా కూడా మనకి లైవ్ ఫిష్ కాబట్టి తీసుకెళ్ళి వండుకుంటే చాలా బాగుంటుంది, క్వాలిటీగా ఉంటుంది. ఇంకేమైనా లైవ్ ఫిషెస్ ఇది రవ్వ కాకుండా? ఇది రవ్వ కాకుండా ఈ బొచ్చే ఉన్నాయి. బొచ్చు కూడా ఇప్పుడు 250గా ఇస్తున్నాం మనం. ఇదే కాకుండా కొరమీన్లు ఉన్నాయి. కొరమీను లైవ్ ఫిష్ ఇది కూడా చూడొచ్చు. సో ఇదెంత కేజీ? ఇది 550గా ఇస్తున్నామండి. మంచి బిగ్ సైజ్. బయట ఈ బిగ్ సైజ్ అయితే 600, 650 ఉంటుంది. మనం తక్కువ రేట్కి మంచి క్వాలిటీ, క్వాంటిటీ అందిస్తున్నాం. సో మనం F2 ఫిష్ అండ్ ఫ్రెష్లో ఇప్పటిదాకా సముద్రం చేపలు అండ్ రొయ్యలు ఇవన్నీ చూసాం, లైవ్ ఫిషెస్ కూడా చూసాం. సో ఇప్పుడు ఇది బర్డ్స్ ఉన్న ఏరియా అనమాట. సో బర్డ్స్లో మన దగ్గర ఏమేమి దొరుకుతాయి? బర్డ్స్లో వచ్చేసి నాటుకోడి దొరుకుద్ది, ఫామ్ నాటుకోళ్ళు. ఒరిజినల్ నాటుకోడి కూడా రేపు తెప్పిస్తున్నాము. ప్లస్ మటన్ కూడా తెప్పిస్తున్నాం రేపు నెక్స్ట్ ఆదివారానికి. అలాగే టర్కీ కోడి, టర్కీ కూడా దొరికింది. టర్కీ లైవ్ 600గా ఇస్తున్నాము. అయితే చాలా బాగుంటుంది టేస్టీగా. అది చాలా చాలా బాగుంటుంది. చాలా మీట్ కూడా చాలా హైజీనిక్గా ఉంటుంది. ఓకే, ఇంకేమున్నాయి బర్డ్స్? కుందేళ్ళు ఉన్నాయి ప్లస్ కౌన్స్ పెట్టలు. ర్యాబిట్ ఇది కుందేళ్ళు. సో లైవ్ అనమాట. సో ఇది ఎంత కేజీ? కుందేలు ఇది వచ్చేసి 800. 800. ఓకే. డ్రెస్సింగ్ చేసి ఇస్తాం, మనమే కట్ చేసి శుభ్రంగా తోలు తీసేసి స్పిన్నర్స్ వేసి నీట్గా. మనం లైవ్ ర్యాబిట్ చూస్తున్నాం. ఎక్కువ ఇది ఫారెస్ట్ బయట పొలాల్లో ఉంటుంది, బట్ ఇక్కడ మనకు లైవ్ కనపడుతుంది. కౌన్స్ పెట్టలు అంటారు. రెండు కౌన్సే, వైట్ గ్రే కలర్లో సార్లు వస్తాయి అవి. ఓకే. సో అంటే ఇదంతా కేజీ బర్డ్స్ అనమాట. ఒక బర్డే ఒక పీస్ వచ్చేసి 80 రూపీస్కి ఇచ్చేస్తున్నాం. అంటే ఎంత వస్తుంది క్వాంటిటీ అందరం? మీట్ వచ్చేసి 100, 110 గ్రామ్స్ వస్తుంది. 100 రూపీస్కి మనం ఇస్తున్నాము. ఇది విలేజ్లో అయితే చాలా డిమాండ్, ఎగబడి కొంటారు. కానీ ఇక్కడ మనం నార్మల్ రేట్కి ఇచ్చేస్తున్నాం. దీనికి ఇక్కడ రెస్పాన్స్ ఎట్లా ఉంది? చాలా రెస్పాన్స్. ఆదివారం వస్తే కనీసం 100 పెట్టలు పోతుంది, 100 పైన పోతుంది. ఒక్కొక్కరికి 10 పెట్టలు కాబట్టి ఇది అవ్వదు. 10 అయితే కేజీ వస్తుంది. కేజీ 100 గ్రాములు వస్తుంది. పిల్లలు కూడా ఎందుకంటే దీంట్లో కొవ్వు ఎక్కువ ఉంటుంది, ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది. మనం కాల్చి స్కిన్తో కాల్చి పసుపది రాసి కొట్టిస్తాం. నాన్ వెజ్ ప్రియులు లోపలికి వస్తే లేదు ఈ ఐటమ్ లేదు అనేది లేకుండా అన్ని ఐటమ్స్ పెట్టారు కదా. సో ఇది మీరు రెగ్యులర్ గా ఫ్యామిలీస్ తీసుకెళ్తున్నారు సండేస్ నాలుగేళ్ళలో. ఎవరైనా ఫంక్షన్స్ కి పార్టీస్ కి ఆర్డర్ ఇస్తే ఎట్లా ఉంటుంది, వాళ్ళకి ఎట్లా ఇస్తారు సప్లై? ఇప్పుడు కూడా చాలా ఆర్డర్స్ వచ్చాయి. రెస్టారెంట్ వాళ్ళు వచ్చారు, హోటల్స్ వాళ్ళు వచ్చారు, అందరూ కూడా ఆర్డర్ ఇస్తున్నాం. పక్క ఉన్న షాప్, చిన్న చిన్న షాప్ వాళ్ళు కూడా మన కాడ తీసుకెళ్ళి వాళ్ళు మామూలుగా అమ్ముకుంటున్నారు. మీరు హోల్సేల్ ఇచ్చేసి హోల్సేల్గా ఇస్తున్నాం వాళ్ళకి. వాళ్ళు కూడా ఇప్పుడు దాదాపు ఒక 10-15 షాపుల వాళ్ళకి తీసుకెళ్తున్నాం డైలీ వచ్చి. ఓకే. ఆదివారం అయితే ఉదయం పూట వాళ్ళదే ఉంటుంది మాకు మొత్తం కూడా, పక్క షాప్ వాళ్ళు తీసుకెళ్తాం. సో వాళ్ళకి కూడా ఏంటంటే లైవ్ ఇక్కడ నుంచి దొరకబోతుంది కాబట్టి వాళ్ళ కస్టమర్స్ కూడా ఈజీగా అవుతుంది, అంతేనా? రైట్. ఎందుకంటే మనకి ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడున్నా, శ్రీకాకుళం నుంచి నెల్లూరు దాకా మనకి అన్ని చోట్ల నుంచి మనకి మెటీరియల్ వస్తుంది. వాళ్ళు రావు కాబట్టి అన్ని వచ్చిన తర్వాత మనకాన్ని తీసుకెళ్తున్నాం. సో ఇప్పుడు ఏంటంటే మెయిన్ ఫంక్షన్కి ఒక 100 kg 150 kg కావాలి, ఈ ఫిష్ కానీ ప్రాన్స్ కానీ.
సో మరి ఇవి ఎట్లా సప్లై చేస్తారు? మాకు 2 రోజుల ముందు మాకు ఆర్డర్ తీసుకుంటే వాళ్ళకి ఏ మెటీరియల్ కావాలో ఆ మెటీరియల్ మనం అందించడానికి సిద్ధంగా ఉన్నాము. ప్లస్ హోల్సేల్ రేట్కి ఇచ్చే రేటుకి కటింగ్ చేసి వాళ్ళకి ఎన్ని కేజీలు కావాలో అన్ని కేజీలు మనం శుభ్రం చేసి వాళ్ళకి రేటు మనం రెడీ. అంటే మీరు ఫోన్లో అయినా ఆర్డర్ ఇచ్చిన ఇంటికి పంపిస్తారా, వాళ్ళు కావాలన్నా? ఇంటికి పంపించేస్తాం. ఓకే, హోమ్ డెలివరీ కూడా ఉంది. హోమ్ డెలివరీ. రైట్. సో చూసారు కదా, F2 ఫిష్ అండ్ ఫ్లెష్ నాన్ వెజ్ స్టోర్ అనమాట. సో స్టోర్లో చూస్తే మాత్రం ప్రతి A to Z బర్డ్స్ కా నుంచి సముద్రం వరకు చేపతో సహా అన్నీ అవైలబుల్ ఉన్నాయి. అన్న థ్యాంక్స్, ఈరోజు మాకు టైం ఇచ్చి మీ స్టోర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినందుకు. ముందుగా ఈ ఏరియాలో నాకు తెలిసి ఇది పెద్ద స్టోర్ అనుకుంటా. హైదరాబాద్లోనే ఒక ఏరియాలో ఇన్ని ఐటమ్స్ దొరకడం. నాన్ వెజ్ ప్రియులకు మంచి స్టోర్ ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు. సో థ్యాంక్ యూ. సో ప్రజెంట్ ఈ స్టోర్లో కస్టమర్స్ చాలామంది వస్తున్నారు, పోతున్నారు. సో వాళ్ళు ఎందుకు వచ్చారు, ఏం తీసుకున్నారు అనే ఫీడ్బ్యాక్ తీసుకున్నాం. హాయ్ సార్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము వరసలపురంలో ఉంటాం. నా పేరు ప్రవీణ్ కుమార్. ఓకే, అంటే ఎలా తెలుసు మీకు అసలు ఇక్కడ స్టోర్? అంటే ఈ కాలనీలో నేను రెగ్యులర్గా ఇక్కడ నుండి వెళ్తుంటాను. వెళ్తుంటే ఈ షాప్ చూసి బాగుంది, ఇది షోరూమ్ చాలా పెద్దగా పెట్టిరని చెప్పేసి వచ్చాను. చూసి అన్ని లైవ్ ఫిష్లు, క్రాబ్స్, ఫ్రాన్స్ బాగున్నాయి ఇందులో. ఉన్ని ఆల్రెడీ తీసుకుందామని చెప్పి వచ్చాను. నేను ఆల్రెడీ కొర్రబెండు తీసుకున్నాను 2 kgs. బాగుంది. కొన్ని రోజులైనా లైవ్ ఫిష్ గిట కుకింగ్ చేసి ఇస్తారంట. చాలా బాగుంది. ఇది కొత్త రావడం ఈ వనస్థలపురానికి. అంటే మీరు ఇంతకుముందు కొరమేను బయట తీసుకున్నారు కదా, అక్కడిక్కడ మీకు ఏమైనా తేడా కొట్టిందా? కొర్రబెండు బయట 650 దాకా ఉంది, కానీ ఇక్కడ మామూలుగా 550 కేజీ ఉంది. బయటకి ఇక్కడ కంపౌండ్ చూసుకుంటే చాలా మనకు హోల్సేల్ పడ్డట్టు బాగుంది. ఇంకోటి ఏంటంటే లైవ్ ఫిష్ మనకు కటింగ్ చేసి ఇక్కడనే మన ముందే ఇస్తారు కనుక మనం తీసుకోవచ్చు. ఎవరైనా ఫిష్, ప్రాన్స్ ఇలాంటివి కొనాలనుకునే వారు ప్రత్యేకంగా ఇక్కడ మనం ఏమంటారు పీతలు కూడా ఉన్నాయి. సో పీతలు కూడా కొనాలనుకునే వారు ఇక్కడికి రండి. స్టోర్కి హోల్సేల్ రేట్ ఇస్తారు. సో చూసాను రేట్స్ అన్ని గతంలో బయట కూడా కనుక్కున్నప్పుడు ఇక్కడికి అక్కడికి వేరియేషన్ ఉంది, రేట్ వేరియేషన్ ఉంది. లైవ్ ఫిషెస్ అమ్ముతున్నారు. సో మీరు కొనాలనుకుంటే వీడియో మీద నెంబర్ కాంటాక్ట్ చేయండి. మీకు ఎక్కువ క్వాంటిటీ అంటే ఎక్కువ ఒక 10 kgs ఏవో అట్లా ఉంటే మీరు ఇంటికి కూడా పంపిస్తామని చెప్తున్నారు. ఫంక్షన్స్ కూడా వీళ్ళు సప్లై చేస్తామని చెప్తున్నారు. సో ఇది వల్ల నాన్ చేతి వంటలో F2 ఫిష్ అండ్ ఫ్లెష్ స్టోర్కి సంబంధించిన వీడియో. సో మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.